మావోయిస్టుల ఎన్కౌంటర్లను ఖండించారు సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం దారుణమన్నారు. ఎన్కౌంటర్ పై పలు అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. నిన్న 6 ఇవాళ 7 ఎన్కౌంటర్ అంటే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పట్టుకున్న మావోయిస్టులను తక్షణమే కోర్టులో హాజరుపరచాలంటున్న సిపిఎం నేత శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. మావోయిస్టుల ఎన్కౌంటర్పై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు. సార్, ఏం చెప్తారు సార్ ఎన్కౌంటర్స్? ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది పరస్పరం దాడులు చేసుకొని లేదా సాయుధంగా ఎదురయ్యి జరిగిన కాల్పుల్లో చనిపోయినట్టుగా కనిపించడం లేదు. ఖచ్చితంగా ఎక్కడో చోట పట్టుకొని ఆ తర్వాత తీసుకొచ్చి కాల్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన మా అభిప్రాయం ఏంటంటే ఈ ఎన్కౌంటర్ల మీద ముఖ్యంగా హెడ్మా ట్రైబల్ ఆ ఏరియాల్లో అతను చాలా పాపులర్ లీడర్ అక్కడ ఛత్తీస్గఢ్లో బార్డర్ ఏరియాలో. ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్లో దేవుజీ కూడా చనిపోయాడని అన్నారు. నిన్నేమో దేవుజీకి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళని విజయవాడలో దాక్కొని ఉంటే వాళ్ళని పట్టుకున్నామని చెప్పని నిన్న సాయంత్రం ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఒక సిస్టమేటిక్గా ఒక పథకం ప్రకారం వాళ్ళ అన్నీ కూడా హైడౌట్స్ అన్నీ కనుక్కొని వాళ్ళని తీసుకుపోయి వరుస పెట్టి కాల్పులు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. కానీ ఈ రకంగా రాజ్యమే చట్టవిరుద్ధంగా వ్యక్తుల్ని కాల్ చేయడం ప్రారంభిస్తే అది ఇక ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అవుతుంది. ఫ్యాసిజం యొక్క చర్య, ఫ్యాసిస్ట్ తరహా చర్య అవుతుంది ఇది. అందుకని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించడం వేరు, తప్పులు చేసిన వాళ్ళని నేరస్తులకి శిక్షలు వేయటం వేరు, కానీ పట్టుకొని కాల్ చేయటం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. అందుకని మా అభిప్రాయం వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిన్న 6 ఎన్కౌంటర్, ఇవాళ 7 ఎన్కౌంటర్ చేస్తారు. 50 మంది ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎట్లా చెప్తారు సార్ మొత్తం? ఇవన్నీ అప్పటికప్పుడు ఏదో జరిగినాయి కాదు. వాళ్ళకి ముందస్తు ఇప్పుడు ఏలూరు ఎస్పీ ప్రకటించాడు 15 రోజులుగా మేము కాపలా కాసి ఇద్దరిద్దరిని పట్టుకొని రప్పించుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసామని. అంటే వాళ్ళ దగ్గర పక్కా సమాచారం ఉంది. అయితే వాళ్ళ అమాయకులు ఎంతమంది, అసలు మావోయిస్టులు ఎంతమంది, లేదా మావోయిస్టులు సహకరిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి తెలుసో తెలియక దొరికిపోతున్నారా, ఇవేమీ ప్రజలకు తెలియదు. మావోయిస్టులు అంటే మావోయిస్టులు అని చెప్పని అనుకుంటున్నారు. అందుకని అమాయకుల మీద ఏ రకమైన నిర్బంధం, ఇప్పుడు అడవిలో పని చేసుకుంటున్నాం లేదా పని కోసం పట్టుకూడి కోసం నిజంగానే ఇప్పుడు విజయవాడ ఏలూరు లాంటి చోటకు వచ్చారనుకోండి, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనే పేరుతో అరెస్ట్ చేయడం అది న్యాయం కాదు. అందుకని నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకూడి కోసం పని చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి నిర్దోషుల మీద ఎలాంటి చర్య తీసుకోకూడదని మా అభిప్రాయం. అటువంటి వాళ్ళని వదిలేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళని వెంటనే కోర్టు ముందు పెట్టి వాళ్ళ చట్టబద్ధంగా కోర్టు ఏ రకంగా తీరు ఇస్తుందో ఆ రకంగా వ్యవహరించాలని చెప్పి మేము యంత్రాంగాన్ని కోరుతున్నాం. ఇంకో 15 మంది మిస్ అయ్యారని చెప్తూ ఉన్నారు. అంటే సిపిఎం పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మిస్సింగ్లు ఇప్పుడు పోలీసులు చెప్పే సమాచారం ఆధారంగా మనం నిర్ణయానికి రాలేము. మిస్సింగ్లు నిజంగా మిస్సింగ్లు అవునా, ఎందుకంటే వాళ్ళ కస్టడీలో ఉండి మిస్సింగ్ అని చెప్పి రేపు ఎన్కౌంటర్ చేసి కాల్ చేసామని కూడా చెప్పవచ్చు.